విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? ఛత్తీస్గఢ్ నుంచి ఎందుకు విద్యుత్ కొనుగోలు జరపాల్సి వచ్చింది? రానే రాదు తెలంగాణ చీకటైపోతుంది అని చెప్పిన వాళ్ళ మాటలన్నీ అబద్ధమని, తెలంగాణ వెలుగులు నింపుకోగలుగుతుందని 6 నెలలను నిరూపించిన కేసీఆర్ గారు. అసలు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో ఏం జరిగింది? వాస్తవానికి మనకు రియార్నేషన్ యాక్ట్ ప్రకారం 53.96% తెలంగాణకి ఇవ్వాలి, 46% ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. అక్కడి నుంచి ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టాడు. ఖమ్మం జిల్లాలో 7 మండలాలు దేనికి తీసుకున్నాడు? దాంట్లో సీలేరు పవర్ ప్రాజెక్ట్ దాన్ని కొట్టేయడం కొరకు కుట్రతోనే 7 మండలాలు తీసుకున్నాడు. నేను చెప్పడం కాదు, ఆరోపణ కాదు, నిన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి నుంచైనా కొనుక్కుందామని చెప్పి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కూడా పిలిపించి మీరు కేసీఆర్కి అమ్మొద్దు, తెలంగాణకు అమ్మొద్దు. మరి ఇటువంటి పరిస్థితులలో కరెంట్ తెచ్చుకోవాలన్నా లేదా, తెలంగాణ ముందుకు పోవాలన్నా లేదా? ఆమోదం లేకుండా కొన్నారు అని వాళ్ళు చేస్తున్న ఇంకొక ఆరోపణ. ఇది కేవలం ప్రజల్ని చీట్ చేయడం, మోసం చేయడం, అబద్ధాలు మాట్లాడే తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ₹3.90 చెల్లించిన ₹3.90 నిర్ణయించింది ఎవరు? ఈఆర్సీనే కదా. 6,000 కోట్ల నష్టం జరిగింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. కేసీఆర్ గారు ఉత్తరం బయటకు వచ్చిందో అప్పుడు ప్రజలకు మొత్తం నిజాలు తెలిసిపోయింది. ఇందులో ఏమీ లేదు, వీళ్ళు దోవింది కొండను, ఎలుకను కాదు కదా, దాని తోక కాదు, దాని ఈకను కూడా పట్టలేకపోయారల్లా, ఏమి లేదు అక్కడ, కోడిగుడ్డు మీద ఈకలు కూడా తప్ప వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు అనేది వెళ్ళిపోయింది ప్రజల్లోకి. వాస్తవాలన్నీ బహిరంగమైనవి. గతంలో మీతో పాటు నడిచినటువంటి కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కూడా మొన్న విచారణ కమిషన్ ముందు హాజరై దీంట్లో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది ఆయన విచారణ కమిషన్ ముందు చెప్పారు, బయటకు వచ్చి కూడా చెప్పారు. వాస్తవానికి దీనికి ఆర్జుడు ఇది పుట్టించిందే ఆయన. కరెంట్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పటి నుంచి మీరు ఎట్లాంటి విచారణకైనా సిద్ధం, ఏమన్నా చేసుకోరు అని చెప్పారు. అదే విచారణ కమిషన్ పిలిచినప్పుడు విచారణ కమిషన్ ముందు హాజరై ఎందుకు కేసీఆర్ హాజరు కాలేదు అనేటువంటిది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం. మేము ఇప్పుడు కూడా విచారణ సిద్ధంగా ఉన్నాం, కానీ వారు మాత్రం చేయకూడదని స్పష్టంగా చెప్పినాం.